ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరూ బాగున్నాం. అదేవిధంగా వాక్య లేఖనాలను ఆయన చిత్తానుసారం మనం ధ్యానించుకుంటున్నాం కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. గడిచినటువంటి 7 నెలలు, 7 అనగా సంపూర్ణం 7 నెలలు దేవుడు కాచి కాపాడారు. అయితే 8వ నెలలో కూడా ఆగస్టు అద్భుతంగా దేవుడు మనల్ని కాచి కాపాడబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చి నిరూపించి అనేక విషయాలను మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం. మన జీవితమే కాదు, అనేక సంవత్సరాలుగా ఆయన యొక్క వాగ్దానాలు అవుననియో ఆమెననియో రాయబడుతున్నాయి. అనేక మంది దాన్ని విశ్వసించి అనుభవిస్తూ ఉన్నారు. ఆ అనుభవాన్ని మనం ఎరుగుతూ ఉన్నాము కూడా, మనకు కూడా తెలుసు, మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచిపోతాడు. అయితే ఈ యొక్క 8వ నెల గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ 7వ నెలలోనే నాకు ఒక వాగ్దానము మరలా గుర్తు చేస్తూ వచ్చాడు. మనకు నూతన సంవత్సరం వచ్చినటువంటి మలాకి 4:2లో మరలా దేవుడు దాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. వెంటనే ఆరోగ్యం గురించి చెప్పినప్పుడు వెంటనే ఒక ఇరువురికి ఒకరికి యాక్సిడెంట్ జరిగింది, ఇంకొకరికి అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. వారి ఇరువురి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు వారి ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చారు. దేవుని యొక్క మహాకృప, దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. మరలా ఉన్నటువంటి నాకు కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. నేను చిన్నగా మోషన్స్ అయిన దాన్ని బట్టి తీసుకున్నటువంటి ఆ ట్యాబ్లెట్ నాకు రియాక్షన్ అయింది. ఓఫ్లక్స్ ఓజనరల్ అనేటువంటి ఆ యొక్క ట్యాబ్లెట్ నాకు రియాక్షన్ అయ్యి నా పెదవులు పగిలిపోయాయి. ఇక్కడ 3 చోట్ల మీకు గాయాలు నల్లగా ఒకవేళ కనబడొచ్చేమో, అది పగిలిపోయాయి. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏమైనప్పటికీ దేవుని కృప, అలాగే నాకు అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు మరలా ఆ వాగ్దాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. అది మరలా నేను మీకు తెలుగులో వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్లో నేను మీకు చదువుతాను, ఒకసారి గమనించండి. మలాకి 4:2. అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా మంచితనం మీ మీద ప్రకాశిస్తుంది, మరియు సూర్యకిరణాల వలె అది స్వస్థతా శక్తిని తెచ్చి పెడుతుంది. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్లా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉంటారు. అయితే నా అనుచరులారా, అనుచరులు అంటే దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు, ఎవరైతే వాక్యము చదవడము, ధ్యానించడము, అదే రకంగా ప్రార్థన జీవితం కలిగి ఆయన అడుగు జాడల్లో వాక్యానుసారం నడుస్తున్నారో వారిని చూసి దేవుడు అంటున్నటువంటి మాట, నా అనుచరులారా. ఒకవేళ మీరు ఇదివరకు దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉన్నట్లయితే ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ఆయన వాక్యం దగ్గరికి, ఆయన అనుచరుడుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు నడిచే విధంగా, ఆయన చెంత నడిచే విధంగా, ఆయన రూపంలోనికి మార్చబడే విధంగా ఆశ కలుగుతూ ముందుకు సాగినట్లయితే ఆయన ఇస్తున్నాడు. ఆయన ఆరోగ్యమును మనకు కలుగు చేస్తాడు. ఆయన మంచి ఆరోగ్యం మనకు కలుగు చేస్తాడు. చాలా చక్కగా రాయబడుతుంది చూడండి. ఉదయిస్తున్న సూర్యునిలా మంచితనం మీ మీద ప్రకాశిస్తుంది, మరియు సూర్యకిరణాల వలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెట్టింది. స్వస్థతా శక్తిని ఈరోజు ఈ యొక్క వాక్యం ఉంటున్నట్టు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, ఎవరైతే ఏ వ్యాధితో బాధపడుతున్నారో విశ్వాసంగా ఈ వాక్యాన్ని చదివి, ప్రభువా మీరు నాకు ఇస్తానని సెలవిచ్చారు, నేను అనుచరుడిగా మారాలని ఆశ కలుగుతున్నాను, నువ్వు నాకు ఇస్తావు, అనుచరుడిగా మారిస్తే ఒకవేళ నాలో ఆయాసకరమైనటువంటి వాటిని ఏదైనా ఉంటే పరిశీలన చేసి పరీక్షించి నాకు తెలియజేయము, వాటి నుంచి నేను విడుదల పొందుకునే నాకు సహాయం చేయ, నేను ఇష్టపడుతున్నానని మనం చెప్పి ప్రార్థన చేస్తే ఒకవేళ ఈ 8వ నెలలో ఎంతైతే ఎలాంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్ల చేత చేయబడి అనేక విధాలుగా తిప్పబడుతూ కష్టాలతో, బాధలతో అనేక రకాలుగా మీరు బాధపడుతూ ఉండొచ్చు. అయితే దేవుని యొక్క మహాకృప మనల్ని ఆవరించి ఉన్నది కనుక ఆయన అనుచరులా మనం మారేటప్పుడు ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడంట. అదేవిధంగా కాదు, రాయబడింది, చాలా చక్కగా రాయబడింది చూడండి. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్లా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉంటారు. అంటే పాక నుంచి అంటే మనకు తెలుసు కదా, మనం దూడల్ని ఎక్కడ కట్టి వేస్తామో ఆ యొక్క పాక నుంచి విడబడినటువంటి దూడ సంతోషంగా గంతులు వేస్తే పరిగెత్తాయి. మన పల్లెల్లో చూసినప్పుడు ఆ యొక్క ఆవులు మేసేటప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో మనం చూసినట్లయితే అది గంతులు వేస్తూ ఉంటాయి. నాకు చిన్నప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి అందులో. దేవుని యొక్క మహాకృపను బట్టి అనుభవం దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. చూడండి, అలా ఉన్నప్పుడు ఆ దూడ గంతులు వేస్తూ ఎగురుతూ ఉంటాయి. కూడా మనం పుట్టినటువంటి ఆవు దూడను మనం చూసామంటే కొన్ని నెలల వరకు అది ఎక్కడ పరిగెత్తే తెలియదు, భయంకరమైన స్పీడ్గా పరిగెత్తి భయంకరమైన వేగంగా మళ్ళీ తిరిగి తిరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క మహాకృప అలాగున మనము తినడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడంట. ఒకవేళ మీరు
అనారోగ్యంతో బాధపడుతున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైనటువంటి విడుదలను మీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, గడిచినటువంటి దినాల్లో ఒక సహోదరికి, బంధువులు ఒక సహోదరికి, మా యొక్క సతీమణి గారి యొక్క చెల్లెలు అవుతారు. ఇద్దరు చెల్లెలు. ఒకరికేమో యాక్సిడెంట్ అయింది, కాలు లిగమెంట్ సమస్య అయింది, ఆపరేషన్ చేశారు. దేవుని యొక్క స్వస్థ శక్తిని బట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకొక సహోదరి, మా యొక్క సతీమణి గారికి సహోదరి అవుతారు. వాళ్ళకి ఆ బిడ్డ కొద్దిగా లావు ఉందని చెప్పి ఎవరో హేళన చేశారని తినకుండా ఉండి దాన్ని బట్టి శరీరంలో అన్ని ఉన్నటువంటి బలం అన్నీ తగ్గిపోయినట్టు, అంటే ఆ ఇమ్యూనిటీ పవర్ ఏది లేక నిలిపోయింది. సిఎంసి తీసుకెళ్తే కుదరదని చెప్పారంట. సో దాని తర్వాత చెన్నై విజయ హాస్పిటల్ తీసుకెళ్తే దేవుడు మరలా ఆ బిడ్డకి ప్రాణాన్ని ఇచ్చారు. ప్రార్థన వలన అనేక మంది ప్రార్థన చేస్తారు. మీరు కూడా కొంతమంది ఏదైనా స్టేటస్ చూస్తుంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఎలా అంటే మనం ప్రార్థన ద్వారా దేవునికి మనము సన్నిహితులు, దేవునికి అనుచరులుగా మనం మారడం ద్వారా మంచి ఆరోగ్యం దేవుడు మనకు దయచేస్తున్నారు. ఖచ్చితంగా దయచేస్తాం, మనకు అందరికీ దయచేస్తాం. ఒకవేళ ఎలాంటి వ్యాధితోనూ, కష్టంలోనూ, బాధలోనూ ఉన్నావా, ఆత్మీయమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావా, ప్రార్థన చేయలేని పరిస్థితిలో, వాక్యం చదవలేని పరిస్థితిలో ఉంటున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో సంధిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ ఎలా చదవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చినప్పుడు కీర్తనలు 51, 91 ప్రతిరోజు చదవమని అనేక సందర్భాలు నేను అనేక మందికి చెప్తూ పంచుకుంటూ వచ్చాను. మరలా దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఇంకో మాట ఏమిటంటే, యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయం యేసు ప్రభు యొక్క శిలువ గురించినటువంటి, శిలువ మరణం గురించినటువంటి ఒక ప్రవచనాత్మకంగా 400 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఆ అధ్యాయం అందులో ఉన్నది. ఆ అధ్యాయం కూడా మనం ప్రతిరోజు చదివి ధ్యానించగలిగితే తద్వారా దేవుని యొక్క శక్తి, దేవుడు ఏమైనాడు, యేసు ప్రభుల వారు మన కొరకు ఎలా నలుగొట్టబడాడు, ఎలా మన కొరకు ఆయన పాపాన్ని క్షమించాడు, మన కొరకు ఎలా ఆయన వేలాడదీయబడి, ఎలా మౌనముగా ఉన్నాడు, ఎలా దేవుడు ఆయన అప్పగించుకోడు, యెహోవాకు ఇష్టమైన అనేటువంటి మాటలను రాయబడి మన కొరకు నలుగొట్టబడ్డాడు, మన అతిక్రమను బట్టి నలుగొట్టబడ్డాడు, మన పాపమును బట్టి ఆయన కొట్టబడ్డాడు, మనం దారి తప్పిపోయి ఉన్నాం గొర్రెల వలె. అలాంటి పరిస్థితి దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి మాట సత్యము మన నడిపిస్తూ ప్రతిదినము మనము దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి యేసు ప్రభు మన కొరకు ఎలాగ శిలువ త్యాగాన్ని చేశారనే సత్యాన్ని తద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన వారులారా, ప్రతిరోజు ఆ అధ్యాయాన్ని చదివి ధ్యానించి మనం ముందుకు సాగినట్లయితే మన జీవితంలో ఎప్పుడు సంతోషము. మనం పాక నుంచి విడిచిపెట్టిన దూడల్లా మనం గంతులేస్తూ పరిగెత్తమనేటువంటి మాట మలాకి 4:2 ప్రకారంగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదును గాక. అలా మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగదాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. గడిచినటువంటి 7 నెలలు కాచి కాపాడారు. 8 నెలల్లో కూడా తండ్రి ప్రభా ఈ యొక్క అద్భుతమైనటువంటి హస్తము చేత మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. ఈ దినంలో నాయనా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నాయనా తండ్రి మలాకి 4:2 ప్రకారంగా తండ్రి ప్రభువా మీ అనుచరులైనట్టు మాకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ప్రభువా. అయినా ప్రభువా మీరు మాకు ఆరోగ్యమును కలుగు చేస్తారు ప్రభువా. అయినా తండ్రి పాక నుంచి విడిచిపెట్టబడిన దూడల్లా గంతులు వేస్తాం నాయనా తండ్రి. మీరు తప్ప ఇంకెవరు మాకు లేరు, మీరే మాకు సహాయకుడు, విముకుడు. ఎవరైతే తండ్రి వాక్యం వింటూ అనారోగ్య పరిస్థితుల్లో, వ్యాధితో, కష్టములో, బాధలో, కృంగిన స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో అయినా వారి స్థితిని మార్చండి ప్రభా. అయినా తండ్రి ప్రభా 53వ యెషయా రాసినటువంటి గ్రంథాన్ని వారు చదివేటప్పుడు తండ్రి నీ శిలువ కార్యము వారిలో జరిగించండి. ఆ శిలువ మరణము మా హృదయంలోనికి వచ్చినైనా తండ్రి ప్రభా మేము పాపినని ఒప్పుకొని తండ్రి ప్రభా తద్వారా మీరు శిలువ రక్షణ అనుభవాన్ని మేము పొందుకొని ముందుకు సాగటకు మీరు కృప చూపించండి. ఎందరైతే ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా, వైద్యుల చేత చేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభా, వారందరినీ మీరు తాకండి, స్వస్థపరచండి. ఎందుకంటే మీరు ఆరోగ్యం ఇస్తారని వాగ్దానం చేశారు. వారికి ఆరోగ్యమును మీరు దయచేయండి. యెహోవా రాఫా స్వస్థపరచగలని దేవుడు, సంపూర్ణ స్వస్థత ఇచ్చండి, విడుదల దయచేయండి, ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. ఆత్మీయంగా తండ్రి ప్రభా ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారిని కూడా మీరు స్వస్థపరచండి. ప్రార్థన చేయుటకు, వాక్యం చదువుటకు, ధ్యానించుటకు, ఉపవాసం ఉండటకు, మోకాళ్ళతో ప్రార్థన చేయుటకు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు కృప చూపించండి ప్రభా. ప్రతి ఆదివారం సంఘంలో కలుసుకున్నట్టు కృప చూపించండి. ద్వారమును తెరవండి, ఆశీర్వదించండి. తప్పకుండా తండ్రి ఆరాధనలు కలుసుకున్నట్టు కృప చూపించండి, దీవించండి. అదేవిధంగా తండ్రి కేరళ, వయనాడు ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భయంకరమైన విపత్తు కార్యాలు తండ్రి భారతదేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో, ఢిల్లీలోనూ తండ్రి ప్రభా ఇంకా అనేక చోట్ల భయంకరమైన వర్షాలు పడుతున్నాయి ప్రభువా. వారినందరినీ కాపాడండి, కనికరించండి. ఇవన్నీ సూచనలు నీ యొక్క రాకడకు సూచనలు, అతి త్వరగా రానయ్యున్నారని సూచిస్తున్నాయి. ప్రకృతి అన్నింటినీ వాటిని గ్రహించుటకు మాకు కృప చూపించండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఈ వాగ్దానం వారి జీవితం నెరవేర్చి నీ నామమును మాత్రమే మహింపరచవలసిన ప్రార్థన చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.